స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడినయ్య గారికి, సేవకులకి, సేవకురాండ్రికి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. స్థానిక సేవకుడి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడిన స్త్రీలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. బైబిల్ ఉన్నారు చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతాను. అంతటి వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయా, స్త్రీల కోటం ఈ రోజున ప్రభా ఎన్ఆర్ఆర్పేట గ్రామంలో అయా మీరు సిద్ధపరిచిన ఈ స్త్రీల కోటను బట్టి ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా, మీరు ఇచ్చిన డేట్ని బట్టి స్తోత్రాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అలాగే ప్రభా, పాటల్లో, వాద్యాల్లో, సాక్ష్యాలు తోడుగున్నారయ్యా. మీకే స్తోత్రాలయ్యా. బిడ్డల పట్ల ఇంకా అనేకమైన కార్యాలు జరిగించాయా, అద్భుతాలు జరిగించాయి, మేలులు జరిగించండి అయ్యా. ఆత్మతో నన్ను నింపండి, మీ జ్ఞానంతో నన్ను నింపండి, మీ కృపతో నన్ను నింపండి. ఆత్మపూర్వాలుగా నిలబెట్టి బలపరిచి సహాయం దయచేయమని ఈ కోటని, స్త్రీల కోటని ఆది నుండి అంతవరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి ఘనంగా జరిపించమని, ఇక్కడ ఉన్న సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దామా? దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి నిజంగా చూసినట్లే బాగున్నామండి. దేవుని కృపను బట్టి మరి చక్కగా దేవాది దేవుడు మరి స్త్రీల కూటాన్ని ప్రభువారు పోయిన వారంలో జరగాల్సింది. మరి దేవుడి సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మరి చక్కగా వచ్చిన బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి చాలా సంతోషం. బిడ్డలందరూ ఎంత ఎండైనా మరి మీ మీ పనులు పక్కన పెట్టుకొని చక్కగా దేవుని సన్నిధిలోకి రావటం, ఎందుకంటే ఆయనకి సమయం ఇవ్వటం చాలా చాలా గొప్ప విషయం. అసలు ఆయనకి సమయం అంతా ఆయనదే కదా, సమయం అంతా ఆయనదే. మనం అనుకోండి ఆయనకి సమయం ఇచ్చానని. మరి నిజంగా దేవుడు మనకి సమయం ఇవ్వకపోతే ఈరోజు మనం కూర్చొని ఉండేవాళ్ళమే కాదు కదా. మరి నిజంగా దేవుడు ఇలా సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టారు మనల్ని. అందరూ బట్టి దేవుని స్తోత్రం. కూడిన బిడ్డలందరూ కూడా చక్కగా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని, మీ కుటుంబాలు మరి సంతోషాన్ని, సర్వసమృద్ధి, ఆశీర్వాదాలని, మేలుల్ని దేవుడు మెండుగా కురిపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి స్త్రీల కోటలో చక్కని సాక్ష్యాలు చెప్పినారు, చాలా సంతోషం. మరి ఇంకా బహుబలముగా దేవుడు మీ కుటుంబాల పట్ల మేలులు చేయాలని, ఇంకా గొప్ప సాక్ష్యాలు మీరు చెప్పాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే వాక్య భాగంలోకి వెళ్తున్నప్పుడు మనము ఇక్కడ వాక్య భాగంలో మనము మరి లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 38వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. 10వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చదువుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మరియా మార్తల గురించి వ్రాయబడింది. ఇక్కడ ఎవరండి? మరియా మార్తలు అంటే అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెల గురించి వ్రాయబడింది. అట్లాగే పాత నిబంధన సంఘం, కొత్త నిబంధన సంఘం ఒక అక్క చెల్లెలే. ఇది ఎక్కడ ఉంటుందంటే పరమగీతంలో ఉంటుంది. నా చెల్లికి ఇంకా వయసు రాలేదు, మరి ఆమె సిద్ధపడలేదు అని పరమగీతంలో రాబడి ఉంటుంది. కొత్త నిబంధన, పాత నిబంధన అనేది కూడా ఒక అక్క చెల్లెలే, ఆ సంఘం ఈ సంఘం కూడా. అలాగే ఇక్కడ కూడా అక్క చెల్లెల గురించి వ్రాయబడింది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు మరి నిజంగా ఆయన ప్రయాణం చేస్తూ ఒక గ్రామంలో ప్రవేశించారు. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు అక్కడ మరి మార్త గారు గబగబా యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించుకున్నారు. ఆహ్వానించుకోవడగానే మార్త అయితే పిలుచుకొచ్చింది, కానీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టింది కుర్చీ చేసి ఇక అంతలేదు మార్త. ఇక అక్కడ లేదు, ప్రభువారి దగ్గర లేదు, కూర్చోబెట్టింది, వెళ్ళిపోయింది. మరియా వచ్చేసింది ఇక దగ్గరికి.
మరియ దగ్గరికి వచ్చి చక్కగా యేసు పాదం దగ్గర కూర్చొని చక్కగా ఆయన మాటలు, ఆయన చెప్పే బోధ, ఆయన చెప్పే మరి నిజంగా దర్శనాలు కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన చెప్పే మరి వాగ్దానాలు కానీ, ఆయన చెప్పే ప్రతిదీ కూడా చెవులు వేసుకుంటూ ఆలకిస్తూ అలాగే ఉంది. మరియ కూర్చోబెట్టేసి గబగబా ప్రభువారు వచ్చారు కదా, ఆ వంట చేద్దాం, ఈ వంట చేద్దాం, చికెన్ చేద్దాం, మటన్ చేద్దాం, రొట్టెలు చేద్దాం, పీతలు చేద్దామా, చేపలు చేద్దామని చెప్పేసి ఒక మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కూర్చోబెట్టేసి వెళ్ళిపోయింది. ఇక వంటల పనులు బిజీగా ఉందన్నమాట. బిజీగా ఉన్నప్పుడు ఇక బిజీగా చేసి ఆమె కూడా గబగబా మొక్కతే చేయలేకపోతుంది. బాధ వచ్చేసింది ఆమెకి. పెద్ద నేనేం వంట చేయాలా, నేనేం పని చేయాలా, ఏమాత్రం చక్క కూర్చోండదు అని చెప్పేసి గబగబా మరియని పిలవకోకుండా ప్రభువారి దగ్గరికి వచ్చేసింది. ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనతో చెప్పిద్దామని చెప్పి గబగబా వచ్చేసింది. వచ్చి ప్రభా నేను ఒక్కదాన్నే ప్రయాసపడుతున్నాను, నేను చికెన్ వండాను, మటన్ వండాను, బిర్యానీ వండాను, నేను ఒక్కదాన్నే ప్రయాసపడుతున్నా, మిక్సీలో వేసుకోవడం నేనే, కట్ చేయడం అన్ని కూరగాయలు, ఎవరిని కట్ చేయడం కాదులే, కూరగాయలు కట్ చేయడం అన్నీ నేనే చేస్తున్నాను, అంట్లు తోడడం నేను అన్ని పని నేనే చేస్తున్నాను, ఏమాత్రం దిగులు లేదా, చింత లేదా ప్రభా, కాసేపు మరియని పంపించవచ్చుగా ప్రభా అని చెప్పేసి అంటుంది. కానీ ప్రభువారు ఒక మాట అన్నారు. 41 వచ్చిన చదవండి ఇప్పుడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చాలండి, ఉత్తమమైన ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైన దాన్ని మరియ ఏర్పాటు చేసుకుంది. అంటే మరియ ఏర్పాటు చేసుకున్నది ఏంటిదంటే ఉత్తమమైంది. ఉత్తమమైనది ఏంటి మరి అని అంటే వాక్యము. ఉత్తమమైనది ఏంటంటే ప్రభువారే, ఉత్తమమైన వాడు ప్రభువారే. వాక్యం అనగా ఆయనే కదా, వాక్యం అంటే ఆయనే. ఆదియందు వాక్యముండును, వాక్యమే దేవుడు. నిజంగా ఆయన్ని ఏర్పాటు చేసుకుంది, ఉత్తమమైన వాక్యాన్ని మరియ ఏర్పాటు చేసుకుంది. నిజంగా యేసు ప్రభువారు అంటే ఆయన్ని ఉత్తమమైన మరి వాక్యాన్ని ప్రభువారిని ఏర్పాటు చేసుకుంది. మరి ఆయన ఉత్తముడేనా అంటే ఆదికాండం 49:11 చూస్తే, ఆదికాండం 49:11 రాబడి ఉంటుంది, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుక్కుకొనును. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుందో మరియా అంది. ఆ ఉత్తమమైనది ఏంటి అంటే వాక్యము, దేవుడు. ఇక్కడ నిజంగా అది దేవుడేనా ఉత్తమమైనది అని అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ద్రాక్షావల్లికి తన గాడిదను, ద్రాక్షావల్లి. యోహాను సువార్త 15 ఏమని వ్రాయబడింది? నేను నిజమైన ద్రాక్షావల్లి అని వ్రాయబడింది కదా. అంటే ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లి ఇక్కడేమన్నాడు? ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టి. అలాగే గాడిద మీద ప్రభువారిని ఎక్కించారా లేదా? ఎక్కించారు కదా. గాడిదని కట్టి తీసుకొచ్చి దానికి యేసు ప్రభువారిని గాడిద మీద ఎక్కించారు. అందుకే అన్నాడు యేసు ప్రభువారు ఉత్తమమైన వాడు, నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. యేసు ప్రభువారు ఎటువంటి వారండి? ఉత్తమమైన దేవుడు మన యేసు ప్రభువారు. అదే చూసిన కీర్తన 25:8 కూడా నిజంగా ఉత్తముడని వ్రాయబడి ఉందా? ఎక్కడుంది అని అంటే 25:8 యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడిని అయినాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించను. యేసు ప్రభువారు ఎవరండి? యెహోవా ఉత్తముడు. ఉత్తముడని యేసు ప్రభువారు ఉత్తముడు. 34:8 కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే యేసు ప్రభువారు ఉత్తమమైన దేవుడు. ఎటువంటి దేవుడు అండి? ఉత్తమం అంటే ఏంటిది? మంచిది. ఉత్తమం అంటే మంచిది, శ్రేష్టమైనది, అమూల్యమైనది, విలువగలది. ఉత్తమం అంటే చాలా అటు నిజంగా యేసుప్రభువు మంచి దేవుడే కదా, గొప్ప దేవుడు, విలువగలిగిన దేవుడు, రమ్యమైన దేవుడు, మరి నిజంగా గొప్ప పరిశుద్ధమైన దేవుడు, మరి నిజంగా అంత ఉత్తమమైన దేవుడు. ఇక్కడ మరి ఆ ఉత్తమమైన దేవుణ్ణి మరి నిజంగా చూసినట్లయితే ఆ దేవుణ్ణి సంపాదించుకుంటుంది. ఆ మాటల్ని, ఆ దేవుడిని దగ్గర కూర్చుని, ఆ ఉత్తమమైన దేవుడి దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఆయనే సంపాదించుకుంటుంది. మరి ఉత్తమమైన దేవుడు ఆయనే ఉత్తముడా? మనల్ని కూడా ఉత్తములుగా చేస్తాడా అని అంటే చేస్తాడు ఖచ్చితంగా. దొంగోడు సహవాసం చేస్తే దొంగ బుద్ధులే వస్తాయి.
మంచోడితో సహవాసం చేస్తే మంచి బుద్ధులే వస్తాయి. మరి మరియా ఉత్తముడైన యేసు ప్రభువారితో సహవాసం చేసింది కదా. యేసు ప్రభువారితో సహవాసం చేసి ఆయన మాటలు వినుట ద్వారా మరియా ఏమైందయ్యా అని అంటే, ఆ జీవితంలో నిజంగా చూసినట్లయితే మరి ఈ బైబిల్ గ్రంథంలో ఆ పేరు లిఖితం అవటమే కాకుండా నిజంగా మనిషికి చావు ఉంది, కానీ ఈ గ్రంథానికి చావు లేదు. ఈ గ్రంథానికి అసలు చావు ఉందండి. మన తాతలు నిజంగా మన పెదనాన్నగారు చదివారు. అట్లాగే చూసినట్లయితే అంతకుముందు ప్రవక్తల దగ్గర నుంచి ఈ గ్రంథం చదువుతూనే వస్తున్నారు. ఎంతోమంది భక్తులు, చదివిన వారు భక్తులందరూ లేరు, చనిపోయారు. కానీ ఈ గ్రంథం మాత్రం ఉంది. గ్రంథం మాత్రం ఉంది. చదివిన వారు అందరూ చక్కగా జీవించి చనిపోయిన వారు ఉన్నారు, కానీ గ్రంథానికి మాత్రం చావు లేనే లేదు. ఉత్తమైన గ్రంథం, ఉత్తమైన దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అటువంటి గ్రంథంలో, చావు లేని గ్రంథంలో మరియా పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఎందుకు అంత గొప్ప స్థితి మరియకు వచ్చిందంటే, ఉత్తమమైన దేవుణ్ణి సంపాదించుకుంది, ఉత్తమమైన మాటలు సంపాదించుకుంది. అట్లాగే చూసినట్లయితే సహోదరి సహోదరుడా, అలాగే మరి ఆమె యొక్క సహోదరుని కూడా బ్రతికించుకోగలిగింది. ఉత్తమమైన దేవుడి దగ్గర కూర్చుని ఆయన మాటలు ఆలకించింది కాబట్టి చచ్చిపోయి 4 రోజులు మురిగిపోయిన ఆయన శవం కూడా లేచి కూర్చుందంటే ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. నిజంగా చూసి చనిపోయిన వారు బ్రతకడం అంటే, ఆ రోజు లాజరు చనిపోయాడు, బ్రతికాడు. ఈ రోజున చూసిన చనిపోయిన వారు బ్రతికించబడడం అంటే ఆత్మలో చనిపోతుంటారు, ఆశీర్వాదాలు చనిపోతుంటారు, సమాధానంలో చనిపోతుంటారు, అలాగే సమస్యల్లో చనిపోతుంటారు, ఇబ్బందుల్లో చనిపోతుంటారు. అటువంటి వారిని చచ్చిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నా సరే ఉత్తమమైన స్త్రీగాను ఉండగలిగితే, ఉత్తమమైన దేవుని సంపాదించుకోగలిగితే, ఉత్తమమైన దేవుని మాటలు వినగలిగితే, ఏదైతే చనిపోయిందో దాన్ని మరలా దేవుడు లేపగలడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఉత్తమమైన దేవుడిని సంపాదించుకున్నప్పుడు మరి మనల్ని కూడా దేవుడు అంట ఉత్తమమైన స్త్రీగా దేవుడు తయారు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం కదా, ఆయన వెంబడిస్తున్నాం కదా, ఆయన మాట వింటున్నాం కదా, ఆయనలో జీవిస్తున్నాం కదా. జీవిస్తున్న మనము, ఆయనతో సహవాసం చేస్తున్న మనము, ఆయనే కాదు ఉత్తముడు, తాను బ్రతికి తన వారందరినీ కూడా బ్రతికిస్తాడు. అవునా కదా? తాను బ్రతికి తన వారందరినీ కూడా బ్రతికిస్తాడు. తాను ఉత్తముడుగా ఉండి తన బిడ్డలు కూడా ఉత్తమములుగా తీర్చిదిద్దగలడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి ఉత్తమ స్త్రీగా మరి నిజంగా ఈరోజు స్త్రీల కూటం కనుక, ఈ స్త్రీల కూటంలో మరి ఉత్తమమైన దేవుణ్ణి మనం అనుసరిస్తే ఉత్తమ స్త్రీగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు, సిద్ధపరుస్తాడు. మరి ఉత్తమ స్త్రీగా మరి ఒకవేళ ఉన్నామా, ఒకవేళ లేమా అనేది మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఉత్తమ స్త్రీగా నువ్వు ఉన్నావో లేదో వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణ లక్షణాలు గురించి నేను ఈ రోజున మరి స్త్రీలని చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మరి చక్కగా వాళ్ళు ఏ రీతిగా వారి జీవితంలో, వారి కుటుంబాలు ఏ రీతిగా సేవ్ చేసుకున్నారు, కట్టుకున్నారు, వాళ్ళ యొక్క మరి ఉద్యోగాలే కానీ, పనిపాట్లే కానీ, వారి యొక్క కుటుంబాలే కానీ, వారి యొక్క భర్తలే కానీ, వారి యొక్క మరి బిడ్డలే కానీ, వారి యొక్క స్థితిని ఏ రీతిగా నిలబెట్టుకున్నారు, ఉత్తమ స్త్రీగా మరి వాళ్ళు ఉండు దారి ఏ రీతిగా చేసుకున్నారు, అది మనము వింటున్నప్పుడు మరి నేను ఇలా ఉన్నానా, ఇలా లేనా మనకు అర్థమవుతుంది. బైబిల్ మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా గురించి మనం చూసినట్లే, న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా గురించి వ్రాయబడింది. ఆమె ఉత్తమ స్త్రీ. ఉత్తమ స్త్రీ ఈ యొక్క ఉత్తమ స్త్రీగా అనడానికి ఏంటయ్యా గుర్తు? ఆమె ఎలా ఉత్తమ స్త్రీ అయిందయ్యా, ఎలా ఉత్తమురాలు అయింది అని అన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే నాయకత్వంలో దెబోరా ఉత్తమ స్త్రీగా ప్రవర్తించింది. నాయకత్వంలో నిజంగా ప్రతి స్త్రీకి కుటుంబంలో నాయకత్వం ఉంటుంది కదా. పురుషుడేమో కష్టపడి సంపాదించుకొస్తాడు కదా, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు వేసి సంపాదించుకోండి. అలానే మేము చేస్తాం. ఈ వర్క్ వేరు, ఆ వర్క్ వేరు కదా. పురుషుడు కష్టార్జితం వేరు, ఆ కష్టం వేరు. స్త్రీ కష్టార్జితం, ఆ కష్టం వేరు. పురుషుడు నిజంగా ఏ రీతిగా కష్టపడితే స్త్రీగా కుటుంబాన్ని, ఇల్లు కట్టేది ఎవరు? అందుకే సామెతల కింద 14 ఏమని వ్రాయబడింది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అంటే కుటుంబాన్ని కట్టుకునేది, కుటుంబంలో నాయకత్వం నిర్వర్తించేది, కుటుంబంలో సరిదిద్దుకునేది, తీర్చిదిద్దుకునేది స్త్రీ పాత్రే. స్త్రీ పాత్రనే. అందుకే ఇక్కడ నాయకత్వంలో, అలాగే నీ కుటుంబంలో నాయకత్వం, మరి అలాగే నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, అలాగే మరి నిజంగా మీ కుటుంబంలో ఆర్థిక విషయంలో, ప్రతి విషయంలో కూడా ఒక నాయకత్వం వహిస్తున్న నీవు ఆ నాయకత్వంలో బాగుందా నీ కుటుంబం అని అన్నప్పుడు, ఇక్కడ దెబోరా అనే స్త్రీ కూడా ఈమె నాయకత్వం ఎలా జీవించిందంటే, ఆమె మరి నిజంగా
సీసెర్ అనే భక్తుడు, సీసెర్ అనే మరి అన్యుడు, సీసెర్ అనే ఒక అతను చాలా దేవుని బిడ్డలు బాధ పెడుతున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అందరూ బాధపడుతూ ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలు అందరూ, ప్రభువా ఏంటయ్యా ఈ శ్రమ, ఏంటి మాకు ఈ కష్టం, ఇతను ఏంటి మాకు ముళ్ళుగా ఉన్నాడు, మాకేంటి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మా కుటుంబాలని మా బిడ్డల్ని ఏంటి ప్రభువా చాలా యాతన పెడుతున్నాడు ఎలాగని అందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. స్త్రీలందరూ ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. అలాగే మన కుటుంబాల్లో కూడా సాతానుగాడు చొరబడి బిడ్డల్లోనూ భర్తలోనూ ఆరోగ్యాల్లోనూ శాంతి సమాధానం లేకుండానో ఇలా చేసి వాడు పెత్తనం చేస్తాడు కదా. మనశ్శాంతి లేకుండా గలిబిలి చేస్తూ, ఆరోగ్యాలు పాడు చేస్తూ, కుటుంబాలు ఆశీర్వాదాలు తీసేస్తూ, అసమాధానం అంటే సమాధానాన్ని తీసేసి అసమాధానం రేకేస్తూ ఇలా గలిబిలి చేస్తాడు. అప్పుడు కూడా మనకి చాలా బాధ కలుగుతుంది కదా. ఏంటి సమస్య, ఏంటి కష్టం, ఏంటి ఇబ్బంది, ఏంటి మాకు ఈ లేమిడేంటి, మాకు ఈ పరిస్థితి ఏంటి అని చాలా బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా దెబోరా ఏం చేసింది అనే దాని గురించి చూసినట్లయితే, దెబోరా ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేసిందండి. ఆమె ఏం చేసిందండి? ప్రార్థన చేసింది. నాయకత్వంలో ఉత్తమ స్త్రీగా నిలబడి ఆమె బహుబలముగా ప్రార్థన చేసిన, ప్రభువా ఇజ్రాయేలీలందరిని బాధ పెడుతున్నాడు, స్త్రీల కుటుంబాలను బాధ పెడుతున్నాడు, స్త్రీలు మానభంగం చేస్తున్నాడు, అయ్యో బిడ్డలను పాడు చేస్తున్నాడు, ఆస్తులు పాడు చేస్తున్నాడు, అందరిని చంపేస్తున్నాడు ప్రభువా అని ఒక స్త్రీ అంటారు చాలామంది, నేను స్త్రీనండి, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏమవుదు, నేనేం చేయలేకపోతున్నా, నేను సాధించలేకపోతున్నా, ఈ మాట వింటలేదు, భర్త బిడ్డల మాట వింటలేదు, ఈ సమస్య ఎలా క్లియర్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు అని చాలా ఒక్కో సమయంలో బాధ కలుగుద్ది. కానీ తలకిందులు జపాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రార్థనే ఆయుధం అండి. అంతకంటే సులువైంది ఏది లేదు. నిజంగా చెప్పాలంటే అంతకంటే సులువైంది ఏది లేదు. అన్నీ కష్టతరమే, బాధకరమే, కానీ ప్రార్థన మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఎంత ఫ్రీ, ఎంత ఖాళీ. ఒకవేళ పనులు చేసుకున్నా సరే, పనులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండవు కదా, చక్కచక్క పనులు చేసుకోవచ్చు, లేకటం చక్కచక్క పనులు చేసుకోవడం, మిగతా సమయం ఖాళీ. మళ్ళీ సాయంత్రం పనులోపు మధ్యాహ్నం చాలా ఖాళీ ఉంటుంది, నైట్ అంతా కూడా ఖాళీ ఉంటుంది కదా. నిద్ర పట్టినప్పుడు ఊరికి సెల్ ఫోన్ చూసుకోవడం, లేదంటే ఊరికి కూర్చొని ఆలోచించడం ఇలా చేస్తుంటారు. ఆ సమయం కూడా ఖాళీ, నిద్ర పట్టిన సమయం కూడా ఖాళీ ఉంటుంది. ఆ సమయాల్లో ఏంటయ్యి బాధని బాధపడేదానికన్నా ఎక్కువ ప్రార్థనే చేయాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దెబోరా ఇక మనుషుల వల్ల ఎవరూ సాధించలేకపోతున్నారని చెప్పేసి ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసి ముందడిగేసింది. ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో ముందడిగేసింది. ఈలోపు దేవుడు ఎవరు లేపాడు? రగుయలు అనుకుంటా కదా, మరొక స్త్రీ పేరు. ఆమె లేపి దెబోరా ప్రార్థన చేసింది. మరొక స్త్రీని దేవుడు నిలబెట్టి ఆమె ద్వారా ఏం చేశాడండి? సీసెరా ఆమె ఇంట్లోకి రావటం, దేవుడు ఆమె స్త్రీకి అప్పచెప్పడం, ఆ స్త్రీ మరి నిజంగా సీసెరా వచ్చినప్పుడు ఏం చేసిందండి? హతమార్చింది. యాయేలు స్త్రీ, ఆమె కూడా సేవకురాలేమో దెబోరా, యాయేలేమో విశ్వాసి. ఈరోజు అంటారు మా పరిస్థితి ఎలా ఉంది, మా జీవితం ఎలా ఉంది. నిజంగా ప్రతి స్త్రీ కూడా యాయేలు వలె ఒక మంచి ఉత్తమ స్త్రీలాగా నిలబడాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ప్రతి స్త్రీ కూడా ఒక దెబోరా వలె ఒక న్యాయ ప్రవక్తగా న్యాయం చేసి కుటుంబానికి, నిజంగా సంఘానికి, పరిచర్యకి, ప్రార్థనకి, ఉపవాసాలకి, జాగరణలకి, ఆత్మీయ స్థితికి, భక్తి జీవితానికి దేవుడి దగ్గర చక్కగా ఒక న్యాయ ప్రవక్తనగా నిలబడితే ప్రతి స్త్రీ కూడా ఉత్తమ స్త్రీలాగా ఉంటుంది. ఎప్పుడైతే దెబోరా నిజంగా ప్రార్థన చేయటం ద్వారా యాయేలుకి దేవుడు అప్పచెప్పాడు సీసెరాని. 900 ఇరప రథాలున్న వ్యక్తి అండి సీసెరా. మామూలుడు కాదండి. స్త్రీల చేతుల్లో ఏమీ లేదు, వీళ్ళ చేతుల్లో నిజంగా ఒక ప్రార్థన తప్ప ఏమీ లేదండి. నిజం, వాస్తవం. ఒక ప్రార్థన దేవుణ్ణి కలిగి ఉండడం తప్ప ఏమీ లేదు. కానీ 900 ఇనప రథాలున్న ఒక సీసెరాని ఏమీ లేని స్థితిలో ఉన్న ప్రార్థన ఆయుధంగా పట్టుకున్నారు. సీసెరాని ఏం చేశారండి? జయించి వేశారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎప్పుడైతే జయించారో 40 సంవత్సరాలంట దేశమంతా కుటుంబాలు మొత్తం ప్రశాంతంగా ఉన్నాయి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నా చేతులు ఏమీ లేదండి, నా దగ్గర ఏమీ లేదండి, నా వల్ల ఏం కాదండి అని అనుకుంటున్నావా సహోదరి? అలాగే చూసినట్టయితే ప్రార్థన ఆయుధం అండి, దేవుడే ఆయుధం అండి. నిజంగా ప్రభువారిని అంటు పెట్టుకుని ఉత్తమ స్త్రీగా ప్రభువారిని అంటు పెట్టుకుంటే ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ఆత్మీయ పౌరుషం.
ప్రార్థన జీవితం, అలాగే ధైర్యము, అలాగే న్యాయం చేసే మనసు, ఆ రీతిగా ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు అలా ఉండడం ద్వారా దెబోరా ప్రవక్త ఏంటి, యాయేలేంటి, గొప్ప ఇనపరాధాలు ఉన్న వ్యక్తిని జయించి పారేశారు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. అలాగే చూసిన బైబిల్ గ్రంథంలో ఇంకా మరొక స్త్రీ పేరు మరి చూసుకుందాము. మరి బైబిల్ గ్రంథంలో ఉత్తమ స్త్రీ మరి నిజంగా ఏ రీతిగా సాధించగలదు, మేలు చేయగలదు అంటే రూతు గ్రంథము. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, రూతు నమ్మకత్వంలో ఉత్తమ స్త్రీగా ఉంది. రూతు నమ్మకత్వంలో ఉత్తమ స్త్రీ. మన నిజంగా చూసినట్లయితే నమ్మకత్వం, ఎటువంటి నమ్మకత్వం? నిజంగా రూతు చూసినట్లయితే ఎక్కడి నుంచి అండి? మోయాబు దేశం స్త్రీ. మోయాబీలంటే దేవునికి నచ్చని వారు, దేవునికి ఇష్టం లేని వారు, దేవునికి అసలు మన నిజంగా వాళ్ళంటేనే నచ్చదు. ఎందుకంటే వాడి శాపభరితమైన సంతానం, భ్రష్టమైన సంతానం. అటువంటి వంశంలో నుంచి మన చాలామంది అంటారు, అయ్యో నేను ఇలా ఉన్నానే, నా జీవితం ఇలాగే, నా పరిస్థితి ఇలాగే, నా కుటుంబ సభ్యులు ఇలాగే, అలాగే నా జనాంగం పరిస్థితి ఇదే, మా కుటుంబం, మా వారసత్వాలు ఇలా ఉన్నాయి, తరతరాలు అప్పులు, తరతరాలు పాపం, తరతరాలు దోషాలు, తరతరాలు అన్యాయాలు, అక్రమాలు, మా వారసత్వం, మా కుటుంబం ఇలా ఉందే, మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అని అనుకుంటున్నావా? ఇక్కడ రూతు కూడా అదే స్థితి. రూతు కూడా అలాంటి పరిస్థితిలో నుంచి వచ్చింది. మోయాబీ స్త్రీ, మోయాబీలు అటువంటి స్థితిలో నుంచి వచ్చిన ఆమె ఎప్పుడైతే మనిషిని చూసినట్లయితే నయోమి గారి కోడలైంది. నయోమి గారికి కోడలైనప్పుడు ఆ కోడలుగా వచ్చిన ఆమె ఎలా నిలబడిందండి? రూతు తన భర్తని కోల్పోయినా సరే అత్తగారిని అంటు పెట్టుకుంది. అత్తగారిని అంటు పెట్టుకుంది. మనిషిని చూసినట్లయితే ప్రతి కోడలు కూడా అత్తగారిని అంటు పెట్టుకుని ఉండాలి. ప్రతి అత్తగారు కూడా కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. ఇంక ప్రాబ్లం ఉంటుందంటారా చెప్పండి? ప్రతి కోడలు అత్తగారిని తల్లిలాగా చూడాలి. అలాగే ప్రతి అత్తగారు కూడా కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదంటారా? ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నయోమి గారు, క్షమించండి, ఇక్కడ రూతు గారండి, నిజంగా నయోమి గారు అత్తగారు అంది, పో నువ్వు వెళ్ళిపో, నా వెనకాల రావద్దు. నిజంగా మాట చెప్పాలంటే ఆమె మంచిగా చెప్పినట్టే. ఎందుకంటే అవనస్తురాలుగా నీకు ఎందుకు అట్లా అని చెప్పింది. కానీ ఆమె మాత్రం అత్తగారిని విడిచిపెట్టిందా? అస్సలు విడిచిపెట్టలే. అత్త, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు తింటే తింటా, నువ్వు పడుకుంటే పడుకుంటా, నువ్వు లేస్తే లేస్తా, నువ్వు ఏది చేస్తే, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడే చచ్చిపోతా అని మన నిజంగా రూతు గారు ఏం చేసిందండి? ఒక నమ్మకంగా, వార్పేమో ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. వార్పు ఏం చేసిందండి? ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. నయోమి మాత్రం రూతు మాత్రము అత్తగారిని అంటు పెట్టుకుని, అంటే నమ్మకత్వంలో ఉత్తమ స్త్రీ రూతు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీఎస్. మరి నిజంగా అత్తగారిని అంటు పెట్టుకుని జీవించడం ద్వారా ఎంత గొప్ప మేలు జరిగిందో తెలుసా? ఆమె యొక్క నిజంగా ఆమె జీవితానికి మరొక తోడుని దేవుడు సిద్ధపరిచాడు. తోడుని సిద్ధపరచడమే కాకుండా మత్తయి సువార్తలకు వచ్చినట్లయితే చదవండి ఒకసారి. మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, క్షమించండి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఆ పట్టిక, మత్తయి సువార్త పట్టిక అంత అధ్యాయం అంతా ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వంశావళిలో ఎవరి పేరు చేర్చబడిందంటే రూతు పేరు చేర్చబడింది. ఎవరి పేరండి? రూతు పేరు. మోయాబీరాలైన రూతు పేరు చేర్చబడింది. నిజంగా చెప్పాలంటే రూతు ఎటువంటి ఆమె? ఇందాక మనం చెప్పుకున్న ఎటువంటి ఆమె? శాపగ్రస్తురాలు. నిజంగా దేవునికి ఇష్టం లేని జనాంగం, దేవునికి నచ్చని వారు, దేవుని మాట వినని వారు, దేవునికి లోబడని వారు, దేవునిలో నిలవని వారు, వాళ్ళ రూటే వేరు. అటువంటి ఆమె, అటువంటి జనాంగంలో ఉన్న ఆమె ఉత్తమ స్త్రీగా ఎలా ఉందంటే నమ్మకత్వంగా జీవించింది. ఎలా జీవించిందండి? నమ్మకత్వంగా, దేవునికి, కుటుంబానికి నమ్మకత్వంగా జీవించింది. కాబట్టి ఆమె మోయాబీరాలు, భ్రష్టమైన కుటుంబంలో ఆమె ఎక్కడ చేర్చబడింది? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. ఆ కుటుంబానికి ఆశీర్వాదం కాదా ఇప్పుడు? ఆ కుటుంబానికి దీవెన కాదా? ఆ కుటుంబానికి మేలు కదా? ఎక్కడ భ్రష్టమైన ఆమె యేసుప్రభు వంశావళిలో ఆమె పేరు చేర్చబడిందండి. ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం, ఎంత మేలు, ఎంత ధన్యత. ఈరోజు నిజంగా అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, అయ్యో మా పరిస్థితి ఇలా ఉంది, ఏంటి మా పరిస్థితి ఏంటి, మా అప్పులేంటి, మా సమస్యలేంటి, మేము మంచివాళ్ళం కాదు, మేము చెడ్డోళ్ళం, మేము పాపులు, మేము దుర్మార్గులు, మా వంశం ఎలాంటిది అని అనుకుంటున్నావా? ఈరోజు
రోజైనా దేవుని నమ్ముకుంటే చాలు, ఈ రోజైనా సొంత రక్షణ అంగీకరిస్తే చాలు, ఈ రోజైనా దేవుని హత్తుకుని ఉంటే చాలు, ఉత్తమమైన దేవుని అనుసరిస్తే చాలు, ఉత్తమమైన దేవుని మాటలు విని మార్చుకోగలిగితే ఈ రోజే ఆ భ్రష్టాత్వాన్ని తీసివేసి యేసుప్రభు సొంత కుమార్తెగా నిన్ను అంగీకరిస్తారు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా ఉత్తమమైన స్త్రీ, మన ఇద్దరి గురించి మనం మాట్లాడుకున్నాము. మూడో వ్యక్తిగా చూద్దాం, మరొక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 1 అధ్యాయంలో చూసినట్లయితే 1 సమూయేలు 1 అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. లాస్ట్ వచనాల్లో హన్న ఇంక పిల్లలు లేని పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే దేవుని దగ్గర ప్రార్థన చేసింది. దేవుడు బిడ్డల్ని ఇచ్చిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లోడిని ఎక్కడ వదిలేసిందండి? 6వ నెల పిల్లోడు అప్పుడు 6వ నెల పిల్లలు ఎప్పుడైనా చూసారా? చిన్న పిల్లలు కదా, వాళ్ళు పాలు తాగటం తప్ప ఇంకేమని తెలుసా? చీ అంటే చీ అని నవ్వుతారు. ఏదన్నా వాళ్ళకి మరి ఆకలేసింది దానికి బేరమని ఏడుస్తారు. అది తప్ప తాగడం పడుకోవడం తప్ప ఇంకేం తెలియదు కదా వాళ్ళకి. అంత చిన్న పిల్లోని తీసుకొచ్చి ఎక్కడ వదిలేసిందండి? అన్న దేవుని మందిరంలో వదిలేసింది. ఇక్కడ చూసినట్లయితే నిజంగా దేవుని మందిరంలో సమూయేలు వదిలేయటం ద్వారా ఆమె యొక్క ఉత్తమ స్త్రీ యొక్క లక్షణం ఎంత కరెక్ట్గా తేలిపోయిందండి. ఈ రోజున పిల్లల్ని పరిచర్య చేయించడానికి కానీ, పుట్టిన పిల్లలు దేవుని సమర్పణ చేయడానికి కానీ, దేవుని బిడ్డల్ని నిజంగా దేవుని సేవకి ఇవ్వడానికి కానీ వెనకాడతారు. అమ్మో మా బుజ్జి కన్నా, చిట్టి కన్నా, పొడ్డు కన్నా అనుకుంటా పిల్లల్ని నిజంగా చూసినట్లయితే మరి పరిచర్యకి వదలరు, దేవుని సన్నిధికి తీసుకురారు. అట్లాగే చూసినట్లయితే ఒకవేళ దేవుడు బిడ్డను అడగడం కాదండి. ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టినప్పుడు ప్రథమ బిడ్డ దేవుడిదేనండి. అది వాస్తవం. ఇది మొక్కుబడి కాదు, ఇది తీర్మానం కాదు. దేవుడు చెప్పలేదండి, చెప్పాడని కాదు. అది ప్రతి ఒక్కరికి దేవుడు బిడ్డల్ని ఇచ్చినప్పుడు ప్రతి బిడ్డ ప్రథమ ఫలం మాత్రం దేవుడిదే, దేవుడికి ఇవ్వాల్సిందే. అది ఖచ్చితం, అది వాస్తవం. నిజంగా ఇక్కడ హన్న ఏం చేసిందంటే తనకి బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డని తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలేసింది. హన్న దేవుని మందిరంలో వదిలేయటం ద్వారా ఆమె నిజంగా ఎంత ఉత్తమరాలైందండి. దేవుని మందిరంలో ఎప్పుడైతే వదిలేసిందో ఆ చంటి బిడ్డ దేవుని మందిరంలో పెరిగి పెద్దవాడే ఎంత గొప్పవాడాడండి. రాజులు కూడా అభిషేకించే గొప్ప నాయకుడు, ప్రవక్త అయ్యాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఎంత ప్రార్థన చేసిన హన్న కదా, ఎంతో ప్రార్థన చేసిన. అలాగే ప్రతి స్త్రీ కూడా ఏదైనా ప్రాబ్లం, ఎందుకంటే మనం మానవుని జీవితంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఈ రోజుల్లో కూడా ఎలా ఉందండి పరిస్థితి? చాలా దారుణం. మంచిగా రోజులు లేవు, అస్సలు చాలా దారుణంగా ఉంది. అటువంటి దారుణమైన మనుషుల మధ్య ఉంటున్నాం. అలాగే మనుషులే దారుణం అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది కదా, దురాత్మల సమూహాలు, పైన సమూహాలు, కింద ఈ సమూహాలు అన్నట్టుగా అటువంటి సమూహాల మధ్యన, అటువంటి మనుషుల మధ్యన ప్రేమాపేదలు లేక నిజంగా భయంకరమైన స్థితిలో మనం జీవిస్తున్న సమయాల్లో, ఇటువంటి సమయాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు బెంబేలు పడకుండా, అధైర్యపడుకోకుండా, టెన్షన్ పడకుండా, దిగులు పడకుండా ఒకటేనండి, ప్రార్థనే ఆయుధం, దేవుడే ఆయుధం. క్రైస్తవులకు మాత్రం దేవుడే ఆయుధం, ప్రార్థన ఆయుధం. అది మాత్రం అసలు జీవితంలో మర్చిపోకూడదు. నిజంగా చూసిన అన్న ఇక్కడ ఉత్తమ స్త్రీ అనడానికి పిల్లల్ని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడం, దేవుని సమర్పించడం, దేవుని యొక్క పరిచర్యకి వదలటం, మరి సేవకుడి దగ్గర చక్కగా బిడ్డని అప్పగించడం, పరిచర్యలో ఎదిగింప చేయటం, ఆ రీతిగా చేయటం ద్వారా నిజంగా ఆమె బిడ్డలు తర్వాత 4 పిల్లల్ని ఇచ్చాడు. ఆమెకు మళ్ళీ 4 బిడ్డలు ఇచ్చాడు. ఫస్ట్ బిడ్డ దేవుని మందిరంలో పెరుగుడు ద్వారా ఆ 4 బిడ్డలు సేఫ్గా ఉన్నారు. ఆ మొదటి బిడ్డ కూడా సేఫ్గా ఉండి ఆనందంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే ఇంకా ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మన పిల్లల్ని దేవునికి సమర్పణ ఇవ్వాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయించాలి, దేవుని మందిరంలోకి మన బిడ్డలు నడిపించాలి, వాళ్ళకి ప్రార్థనలు నేర్పించాలి, విజ్ఞాపనలు నేర్పించాలి, వందనాలు నేర్పించాలి, గుప్పలు ఇవ్వటం నేర్పించాలి, పరిచర్య నేర్పించాలి, భక్తి జీవితాన్ని నేర్పించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని నేర్పించినప్పుడు అప్పుడు ఉత్తమ స్త్రీగా నువ్వు ఉంటావు. ఆ బిడ్డలు ఎదిగి గొప్పవాళ్ళు అయినప్పుడు నిజంగా ఆ గొప్ప స్థితి నీ కుటుంబానికి దక్కుద్ది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఎస్తేరు గ్రంథంలోకి చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మరొక స్త్రీ, ఉత్తమ స్త్రీ. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యూదురాలైన ఆమె ఫ్యామిలీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆమెకే కాదు, ఆ ఫ్యామిలీకే కాదు,
మొత్తం ప్రజానికానికి మొత్తం యూదులందరికీ కూడా చాలా ప్రాబ్లం వచ్చింది. ఎటువంటి ప్రాబ్లం? చంపేయాలని చెప్పేసి ఆజ్ఞ జారీ చేశారు. ఎవరు? హామాన్ చేశాడు. రాజుగారికి ఏం సైలెంట్గా ఉన్నాడు కానీ ఆయనకి మాత్రం ఆగట్లా. ఆజ్ఞని జారీ చేసేసి ఎట్టగొట్ట యూదులందరూ లేపే. ఎందుకు అసలు ఏంటయ్యా, ఎందుకు అంత కసి అంత వచ్చిందంటే ఏమి లేదు, చిన్న విషయమే, వందనాలు చేయలేదు అంతే. ఏంటండి వందనాలు చేయలేదు. నిజంగా యూదులకి ఇప్పుడు కూడా అండి ఎవరికి నమస్కరించరంట. ఆ రోజున అతనికి అర్థం కాలేదు కానీ, హామానికి అర్థం కాలేదు కానీ ఎందుకు ఇలా చేయలేదని ఈరోజు కూడా యూదులు అనేది ప్రభువారి తప్ప ఎవరికి నమస్కరించరంటండి. తండ్రి అయిన దేవుడికి, యెహోవా దేవుడికి నమస్కరిస్తారంట. ఇప్పుడు కూడా ఎవరు కూడా వందనాలు చెప్పరంట వాళ్ళు. ఆ విషయం అతనికి అర్థం కాల. ఈ చిన్న వందనాలు చేయలేదని చెప్పేసేసి మొత్తం ప్రజానికాన్ని లేపేద్దాం అనుకున్నాడు. యూదులందరినీ లేపేద్దాం అనుకుని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. చేసేసినప్పుడు ఇక ఏమైందంటే ఆ విషయం రాజుగారి తెలియలేదు కానీ రాణిగారికి తెలిసింది, ఎస్తేరు గారికి తెలిసింది. ఎస్తేరు గారికి తెలియటమే ఆమె ఏం చేసింది? ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులండి? 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకుండా మరి నిజంగా పనివారిని కూడా మరి కూడబెట్టుకుని అందరిని కూడబెట్టుకుని చక్కగా 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఎస్తేరు కింద 4 అధ్యాయాలు వ్రాయబడి ఉంటుంది కదా 15వ వచనంలో. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశారో ఇటు వచ్చే కీడు ఎటు వెళ్ళిపోయిందండి? వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చాలామంది అంటారు, మరి నిజం చూసినట్లయితే చాలా బాధ అండి, చాలా వేదనకరం. ఏదో రకరకాలుగా చేస్తాం. మొన్నటి కాలం అందు బందర్లో కూడా వాక్య బాగా నాకు ఒక మాట వచ్చినప్పుడు చాలా ఆలోచన కలిగింపజేసింది. ప్రతి మనిషికి ఏముంది? కడవరి స్థితి. ప్రతి మనిషికి కడవరి స్థితి అనేది ఒకటి అనేది ఉందనే గమనించుకోవాలి. ప్రతి మనిషికి కడవరి స్థితి అనేది ఒకటి ఉంటుంది. తొందరపడి ఏదేదో మాట్లాడాడు, తొందరపడి ఏదేదో చేసాడు, తొందరపడి ఏదేదో రకరకాలుగా ప్రవర్తించాడు. అలా చేస్తే ఖచ్చితంగా కడవరి స్థితి అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. మొన్నటి కాలం అందు పోయిన వారం అసలు శ్రేలకోవటం జరగాలి కదా. పోయిన వారం మరి మా అన్నయ్య గారు మనవడికి అన్నప్రసన్న అయితే క్షమించండి పుట్టినరోజు అయితే మేనలుడు వచ్చి ఆయన భార్య భర్తలు ఇద్దరు వచ్చి అత్త మీరు రావాలి తప్పకుండా అని చెప్పేసి చెప్పారు. సరేనని చెప్పేసి వెళ్ళామండి. పోయిన బుధవారం అక్కడ పుట్టినరోజు అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక అయ్యగారు ఏదో బయట పని మీద వెళ్ళారు, ఏదో తీసుకురావాలని ముదినేపల్లిని అక్కడ పెట్టి ముదినేపల్లి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అక్క చెల్లి మేమందరం కూర్చుని సమావేశం అనమాట. ఎందుకంటే మేము 6 ఆడపిల్లలం కదా. ఇక అందరూ వచ్చారు, అందరు కలిసారు. కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఒక సహోదరి వచ్చిందండి. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఎలాగంటే తొందరపడి ఏదో వయసుందనో డబ్బుందనో కండబలమనో అంగుబలమనో తెలివితేటలనో నోరుందనో ఏదేదో చేసేస్తూ ఉంటారు. వయసును బట్టు దేని బట్టు చేస్తుంటారు. కానీ ప్రతి మనిషికి కడవరిస్థితి అనేది ఉంటుంది ఒకటి. ఆ కడవరిస్థితి అనేది యేసుప్రభు వారు వచ్చేది కడవరిస్థిత, లేదంటే మన యొక్క ఆయుష్ కడవరిస్థిత, మన ఆరోగ్య కడవరిస్థిత, మన యొక్క సమస్యలు అనేది వచ్చేది కడవరిస్థిత, లేదంటే మనకు అప్పుల్లో పాలవడం కడవరిస్థిత, ఏదొస్తుందో తెలియదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఖచ్చితంగా కడవరిస్థితికి వెళ్ళిపోతాం. ఆ కడవరిస్థితిలో పడకుండా ఉండాలంటే ఈ ఉన్న స్థితిని బట్టి, అంటే మనకు వయసు ఉన్న దాన్ని బట్టే మనం ప్రవర్తించాలి. ఆ సహోదరి నిజంగా ముగ్గురు ఆడపిల్లలు అయితే ఎంత ఆడపిల్లలు ఎప్పుడైనానండి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఒక వయసు వచ్చే వరకు అర్థం కాదు. అదేనండి ఆ సమయంలోనే మనిషి చాలా రాంగ్ స్టెప్ వేసేస్తారు. ఆ సమయంలోనే చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇక వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకు అస్సలు తెలియదు, ఎలా పడితే అలా ఉంటుంటారు. ఆ సమయాలు ఆ సహోదరి ఎలా ఉందంటే నిజంగా చాలా రకాలుగా, ఎలాగంటే అందరికీ గొడవలు పెట్టడం, తగాదాలు పెట్టడం, భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టడం. అలాగే చూసినట్లయితే చాలా రకరకాలుగా చేసినప్పుడు మేము అప్పట్లో మా అమ్మ వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు, ఎలా చేస్తున్నారని. మొన్నటి కాలం మంది వెళ్ళినప్పుడు ఆ సహోదరి చెబుతుంది, 2 కూతురికేమో పిల్లలు పుట్టలేదు, ఒక కూతురికేమో పిల్లలు పుట్టారు కానీ 2 పిల్లలు అనారోగ్యం. ఒక పిల్ల అయితే అసలు మంచం మీదే అంగవైకల్యం, కాలు అసలు లెగది, పని చేయదు. ప్రార్థన చేయండి అని మళ్ళీ వచ్చి అదేంటి మాకు చెప్తున్నప్పుడు నా కుటుంబంలో, అంటే మా నాన్నగారి కుటుంబంలో
మేము 7 సంతానం అయితే 7గురిలో 4 సేవే చేస్తున్నామండి. 7గురిలో మా కుటుంబంలో 4 సేవలోనే ఉన్న సేవే చేస్తున్నాం. మా అన్నయ్య, మా అక్కోళ్ళిద్దరు, నేను కూడా. మేమందరం కూర్చుని మాట్లాడుకుంటే సేవకులం కదా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు నాకు మనసు చాలా బాధ అనిపించింది. నాకు వెంటనే అయ్యో అప్పుడు ఇలా ప్రవర్తించారు కదా, ఇప్పుడు చూడు అసలు వాళ్ళు పిల్లల్ని చూస్తే చాలా ఏడిపోయానండి. అసలు సంతోషం ఉండదు. 2 పిల్లలే లేరు. ఒకళ్ళు పిల్లలు పుట్టారులే అనుకుంటే వాళ్ళ పరిస్థితి బాగోలే. ఎంత బాధ, ఎంత వేదన. వాళ్ళని చూసి ఏడవని రోజు అంటే లేదు. చాలా బాధ అనిపించింది. అందుకే ఇక్కడ చూసినట్లయితే కడవరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఒక కడవరిస్థితి అనేది గుర్తించి మనము ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఎలా ఉన్నా ఆ స్థితి ఒకటి ఉందని మనం గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మనం బ్రతకగలిగితే, జీవించగలిగితే నిజంగా ప్రతి మనిషి కుటుంబం కూడా ఉత్తమ స్త్రీలాగా, ఉత్తమ కుటుంబంలాగా సమృద్ధితో, దీవెనతో, ఆశీర్వాదాలతో. ఇక్కడ ఎస్తేరు కూడా చూడండి, తనకి యొక్క కష్టం వచ్చినప్పుడు ఎందుకంటే మరి ఇక రాజుగారు వింటారో లేదో చెప్పలేము, ఎలా ఉంటుందో పరిస్థితి. ఎంత ఎందుకు మళ్ళీ చెప్పి మనసు గలిబిలవటం, ఆయన వినకపోతే మళ్ళీ నా మీద కోపం రావడం, ఇవన్నీ ఎందుకు అనుకుని ఉంటుంది. బహుశా ఆమె ఏం చేసిందంటే ఎవరికి చెప్పకుండా సైలెంట్గా కొంతమంది స్త్రీలను పెట్టుకుని ఉపవాస ప్రార్థన చాటించి కన్నీరు కారుస్తూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ కన్నీటి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు ఏమో పక్షం అయిపోయాడు, కీడేమో అతను పక్షం గెలిపోయింది. దేవుడి కుటుంబాన్ని ఏం చేశాడండి, ఆ జనాంగాన్ని, కుటుంబాన్ని, యూదుల మొత్తాన్ని కూడా దేవుడు సేఫ్ చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఉత్తమ స్త్రీకి ఉండవలసింది. ఏదన్నా కుటుంబంలో ప్రాబ్లం వచ్చినా, భర్తో, భార్యో, లేదంటే పిల్లలో, అత్తమావలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఊరికి నోరేసుకుని మాట్లాడేసేదానికన్నా, ఏదేదో చేసేదానికన్నా ప్రార్థనే ఆయుధంగా, ఉపవాసమే ఆయుధంగా, పరిశుద్ధతే ఆయుధంగా, దేవుని మాటే ఆయుధంగా, దేవుడి చిత్తమే ఆయుధంగా, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టలను ఆయుధంగా తీసుకుని మనం నిలబడగలిగితే దేవుడు నిజంగా న్యాయాధిపతి అయిన దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రతి స్త్రీకి కూడా దేవుడు ఏం చేస్తాడండి, న్యాయం చేస్తాడు. అలాగే చూసినట్లయితే 1 సమూయేలు 25వ అధ్యాయంలో ఉత్తమ స్త్రీకి ఉండే గుణలక్షణం ఎస్తేరు పట్టుదల కలిగిన ప్రార్థనతో సాధించగలిగింది. అలాగే ఇక్కడ అబిగయలు, నాబాలు, అబిగయలు, వీళ్ళిద్దరూ కూడా ఒక సంసార జీవితాన్ని సాగిస్తున్న సమయాలలో వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది అతనికి? నిజంగా నాబాలు యెష్షయి గారు కుమార్ దావీదు గారు పట్టబడ్డాడు, రొట్లు పంపించమంటే ధిక్కరించేశాడు. ఎవరో అధికారులు వదిలేసేసి ఇలా వచ్చాడు ఏంటి అని ధిక్కరించాడు. ఎప్పుడైతే ధిక్కరించేశాడు వెంటనే కీడు అనేది వచ్చేసింది. అంటే దేవుని కోపం అనేది వచ్చేసింది, దేవుని యొక్క ఉగ్రత అనేది వచ్చేసింది. ఆ ఉగ్రత వస్తున్నప్పుడు వెంటనే అబిగయలు ఏం చేసింది, ఆ ఉగ్రత ఆపడానికి ఏం తీసుకెళ్ళిందండి, కొన్ని పలహారాలు, అర్పణలు తీసుకెళ్ళి రాజుగారి దగ్గర సాష్టాంగ పడింది. ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఒకవేళ నీ కుటుంబం మీద ఏదైనా కీడు కనపడుతుంది అనుకో, ఏదైనా శోధన కనపడుతుంది, ఏదైనా శ్రమ వస్తుందని చూపిస్తున్నాడు దేవుడు, ఏదైనా అప్పు అవుతుందో, శోధన వస్తుందో, ఇబ్బంది వస్తుందో, కష్టం వస్తుందో, లేముడు వస్తుందో, ఏదైనా కనపడుతున్నప్పుడు ఏం చేయాలి? ఉత్తమ స్త్రీ అంటే దాన్ని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? దాన్ని ఎదుర్కోవడానికి మనము దేవుని దగ్గర ఏ మొక్కుబడి మర్చిపోయామా? ఏదైనా దేవుని ఆజ్ఞ మర్చిపోయామా? దేవుడు చెప్పింది ఏదైనా మర్చిపోయామా? దేవుడి మాట ఎక్కడైనా వినలేదా అని మనం పరిశీలన చేసుకోవడం. ఒకవేళ అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నామనుకో, దేవుని దగ్గర ఏదైనా మొక్కుబడి చేసుకోవాలి. ఏదైనా తీర్మానం చేసాను, ప్రవ్వా ఆ కీడు రానివద్దు, నేను ఇలా చేస్తా. అదిగా ఆ శోధన రానివద్దు, నేను ఇలా ఉంటా. అదిగా బాధ రానివద్దు, నేను ఇలా చేస్తా. ఈ పరిచర్య చేస్తా, ఈ ప్రార్థన చేస్తా, ఈ ఉపవాసం చేస్తా, దేవుని సన్నిధికి వెళ్తా, ఇది ఈ రీతిగా నిలబడతా. లేదంటే ఒక శుక్రవారం మొత్తం వస్తాను, నేను తెల్లని వస్త్రాలు ధరిస్తా. లేదంటే బుధవారం అంతా తెల్లని వస్త్రాలు ధరిస్తా. లేదంటే నేను నా జీవితం అంతా తెల్లని వస్త్రాలు ధరిస్తా. ఏదన్నా దేవుని దగ్గర ఇలా తీర్మానం చేయగలిగితే, దేవుని దగ్గర ఏదైనా మొక్కుబడి చేయగలిగితే ఆ శోధన రాకోకుండా దేవుడు అక్కడే ఆపివేస్తాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. స్త్రీలు నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటారు, కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేయడము, దేవుని దగ్గర మొక్కుబళ్ళు అనుకోవడం,
తీర్మానాలు చేసుకోవడం, పశ్చాత్తాపడడం, దేవుని మాట వినటమేనని మనం చేయగలిగింది. ఆ రీతిగా చేయగలిగితే ప్రతి స్త్రీ కూడా ఉత్తమ స్త్రీగానే ఉన్నట్టు ఉంటుంది. ప్రతి స్త్రీ కూడా కుటుంబాన్ని కట్టుకుని దీవెనకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉంటుంది. ఇలా చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉత్తమ స్త్రీలు ఉన్నారు. అలాగే మరియా నిందలు భరించటంలో చాలా గొప్పది మరియా. అలాగే చూసినట్లయితే అన్న బైబిల్ లోకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న ఉంది కదా, ఆమె తన జీవితాన్ని మొత్తం ప్రభువారికి అంకితం చేసింది. తన లైఫ్ అంతా ఒకటి 7 సంవత్సరాలే సంసారం చేసింది. తన భర్త చనిపోతే ఇక లైఫ్ అంతా 84 సంవత్సరాలు ఎక్కడ గడిపిందండి? దేవుని మందిరం. అంటే తన లైఫ్ మొత్తం దేవుడికి అప్పచెప్పింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, తన జీవితం అంతా దేవుని సమర్పించింది. కాబట్టి నిజంగా చూసినట్లయితే ఉత్తమ స్త్రీ ఆమె అయ్యింది. చక్కగా బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఆమె పేరు లిఖితమైంది. ఇలా చెప్పుకోవాలంటే మగ్దలేనే మరియ పశ్చాత్తాపడుటలో ఉత్తమ స్త్రీ. ఏదైనా పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అన్నప్పుడు దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభు, నేను ఈ రీతిగా జరిగింది, ఇలా క్షమించాను, నా తప్పే, నేను పాపినయ్యా, నన్ను క్షమించాను, దిద్దుబాటు చేసుకోవడం విషయంలో ఉత్తమ స్త్రీ ఎవరంటే మరియ, మగ్దలేని మరియ. పశ్చాత్తపడి కన్నీరు కాచి ప్రార్థన చేసింది. సమరయ స్త్రీ సువార్త ప్రకటించడంలో సమరయ స్త్రీ ఏం ప్రకటించిందండి? సువార్త ప్రకటించింది సమరయ స్త్రీ. స్త్రీలు కూడానికి వెళ్ళి ఏం చెప్పారే చెప్పు అని అన్నారు అనుకో, ఏం చెప్తావు? ఒక మొక్కేసారండి, పులిసేసారండి అని చెప్తావా? సమరయ స్త్రీ ఏం చెప్పింది? మొక్కేసరికి అక్కేసరని చెప్పలే అక్కడ. ఏం చెప్పింది సమరయ స్త్రీ? ఊర్లోకి వెళ్ళి చక్కగా సువార్త చెప్పింది. ప్రభువారమ్మా, మెస్సేని చూసానమ్మా, దేవుడమ్మా, నా జీవితాన్ని మార్చాడమ్మా, ఎలా చేశాడమ్మని సువార్త చెప్పింది సమరయ స్త్రీ. ఉత్తమ స్త్రీ. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలా చేయటం ద్వారా ఊరు మొత్తము మార్పు పొందింది, విశ్వాసంగా నిలబడింది. సహోదరి, ప్రతి సహోదరు కూడా ఇదిగో ఇలా ఉత్తమ స్త్రీలాగా మనం ఇటువంటి ప్రవర్తన కలిగి, ఇటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించగలిగితే మన కుటుంబాల్లో దేవుడు మేలు చేస్తాడు. మరి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మరి లూదియా భక్తి చేసే విషయంలో లూదియా ఉత్తమ స్త్రీ. చాలా భక్తి చేసింది కదా. తన తట్ట బుట్ట పక్కన పెట్టేసి ఇందాక సాక్ష్యం చెప్పారు అమ్మగారు. ఏం చెప్పారు? పనికి మేము ఒప్పై చేసుకున్నాము, ఇక మాకు అవకాశం లేదు, మేము రావు. అదా? చెప్పండి. కాదు కదా. ఇక్కడ చూసిన మరియా, ఇక్కడ క్షమించండి, లూదియా ఏం చేసిందండి? ఆ వ్యాపారం, ఆమె కూడా పని చేస్తుంది, ఆమె కూడా మనిషి వ్యాపారం చేస్తుంది. కానీ అక్కడ ఆరాధన జరిగేటప్పుడు ఏం చేసింది? వ్యాపారం పక్కన పెట్టిందా లేదా? కాదండి, నా వ్యాపారం ముఖ్యం అనుకుందా? అనుకోలేదు కదా. వ్యాపారాన్ని పక్కన పెట్టేసి, పని పక్కన పెట్టేసి చక్కగా దేవుణ్ణి ఆరాధించింది, వాక్యం ఏంది, పాటలు పాడింది, దేవుని స్తుతించింది, దేవుళ్ళు బహుబలంగా నిలబడింది. వ్యాపారాన్ని పక్కన పెట్టి మనిషిగా ఉత్తమ స్త్రీ. భక్తి చేసే విషయంలో లూదియా ఉత్తమమైన స్త్రీ. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్ సహోదరి, ప్రతి స్త్రీ కూడా ఇదిగో ఇలా దెబోరా వలె, హన్నా వలె, మరి నిజంగా హన్నా వలె, మరియా వలె, మగ్దలేని మరియా వలె, మరి నిజంగా ఇలా చూసినట్లయితే యాయేలు వలె, ఎస్తేరు వలె, అబీగయేలు వలె, మరియా వలె, ఇలాగ సమరయ స్త్రీ వలె, ఇలా లూదియా గారి వలె ఉత్తమ స్త్రీలాగా మనం భక్తి చేయగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని అంటుపెట్టుకుని జీవించగలిగితే ఉత్తమమైన దేవుడు మనల్ని కూడా ఉత్తమమైన వారిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఒకప్పుడు మన జీవితాలు ఎలా తలా ఉన్నాయి, మన కుటుంబాలు కూడా కదా. ఎప్పుడైతే నిజమైన దేవుడిని అంటుపెట్టుకుని మనం జీవిస్తున్నామో ఈ రోజున కుటుంబాలతో, ఫ్యామిలీతో, ఆరోగ్యాలతో, ఆశీర్వాదాలతో, సంతోషంతో, శాంతి సమాధానంతో ఈ రోజున మనం సంతోషంగా ఉన్నాం కదా. అదంతా దేవుని కృప. మరి దైవజనుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, ఇది ఎన్నడూ మర్చిపోకుండా ప్రతి స్త్రీ కూడా ఇదిగో ఇటువంటి స్త్రీల వలె, ఉత్తమ స్త్రీ వలె ప్రతి ఒక్కరు కూడా నిలబడాలని మరి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రభువారు కూడా అది ఆశపడుతున్నారు. మరి నిజం ఒకవేళ ఇలా ఎవరైనా లేకపోతే ఏమి పర్వాలేదు. ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు మనము సరిదిద్దుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు సరిదిద్దుకోవాలి, ప్రతిరోజు కూడా మనం నేర్చుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే, దేవునికి అంటు పెట్టుకుని జీవిస్తే దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఉత్తమమైన కుటుంబంగా దేవుడు తీర్చిదిద్ది సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలని దేవాది దేవుడు కలిగజేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. మహాగణుడివి, కృప